సో ఇక్కడ మనకు సౌత్ ఇండియాలో అప్రోచ్ ఇక్కడ మరి ఒక డివిజన్ అయితే కనిపిస్తుంది. సౌత్ ఇండియన్ అప్రోచ్ వర్సెస్ నార్త్ ఇండియన్ అప్రోచ్. సో మన దగ్గర ఏంటంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీవైక్యూస్ మనం ఎప్పుడు రాటన్ మాల్ లాగా కొట్టేసి డగడగా స్టాండర్డ్ ప్యాటర్న్స్ అన్నింటిని కూడా బాగా ప్రెషర్ పెట్టి నేర్పించేస్తాం. ఈసారి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ట్రిక్కీగా వచ్చినాయి లేదా లెంతీగా వచ్చినాయి. అన్నీ ఎన్సీఆర్టీ బేస్ మీదో లేకపోతే ఫార్ములా బేస్ మీద రాకుండా కొంత ట్రిక్కీ అనేది వచ్చేసింది. దానివల్ల నార్త్ ఇండియన్స్ అనేది ఏదైతే వాళ్ళు సిబిఎస్ఈ మీద చదువుతారు, కాన్సెప్చువల్ సెల్ఫ్ స్టడీ ఉంటుంది, మనలాగా ఒక కన్సాలిడేటెడ్ కోచింగ్ సెంటర్లో పెట్టి రాటన్ చేసే అదే ఏదైతే రుబ్బే పని చేయరు కాబట్టి కొంతవరకు ఈసారి నార్త్ ఇండియన్కి అడ్వాంటేజ్ అయింది. అందువల్ల మీకు టాప్ 50,000 ర్యాంక్స్లో కూడా మనవాళ్ళ సంఖ్య జనరల్గా తగ్గిందని చెప్పాలి కంపారిటివ్లీ గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు. వెన్ ద పేపర్ బికమ్స్ ట్రిక్కీ ద కాన్సెప్చువల్ ఆర్ రోట్ లెర్నింగ్ అంటే ఎవరైతే రొట్టెకోటెడ్ కొడతారో వాళ్ళైతే మోడల్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఒక రకంగా సౌత్ ఇండియా ఈ సంవత్సరం ఆ రకంగా కొంత దెబ్బైందని చెప్పాలి కంపారిటివ్ విత్ నార్త్ ఇండియా. సో సిమిలర్ టు ద రీసెంట్ నీట్ అనాలిసిస్ ట్రిక్కీ పేపర్స్ కాజ్ రీజనల్ డిప్స్ ఇన్ సౌత్ ఇండియా. మనం ఏంటంటే రొట్టెకోటెడ్ చదివేది ఆపకపోతే నార్త్ ఇండియన్స్ చేతిలో దొరికిపోతాం, వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ పోయేటువంటి అవకాశం ఉంది. వల్నరబిలిటీ ఏంటంటే స్టూడెంట్ ట్రైన్ ఫర్ స్టాండర్డ్ ట్రాక్స్ స్ట్రగుల్ విత్ కర్వ్ బాల్స్. ఎక్కడైతే మార్పు క్వశ్చన్ అడాప్టబిలిటీ ఇస్తారో అది మన వాళ్ళు చేయలేకపోతున్నారు. కాన్సెప్చువల్ లెర్నర్స్ అడాప్ట్ బెటర్ టు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ టైప్స్. ఈ క్వశ్చన్స్కి నార్త్ ఇండియన్ సిబిఎస్ఈ బోర్డులో చదివినటువంటి పిల్లలు ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు. సో ర్యాంక్ డెన్సిటీ చూసుకున్నప్పుడు స్టాండర్డ్ పేపర్ వచ్చినప్పుడేమో సౌత్ ఇండియన్స్ యొక్క ర్యాంక్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ట్రిక్కీ పేపర్ వస్తే మాత్రం సౌత్ ఇండియన్ డెన్సిటీ ఏదైతే ఉందో ర్యాంక్ డెన్సిటీ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక అబ్జర్వేషన్గా ఉంది. సో ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో ఈ యొక్క చెక్ పాయింట్ మాత్రం ఏంటి, డెస్టినేషన్ కాదు. సో పాత్ ఏ అడ్వాన్స్డ్ ఉంది. సో పాత్ బి వచ్చేసి ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా జేఈ మెయిన్ సెకండ్ స్పెల్ ఉంది. వీటికి రెడీ అవ్వండి. ద కంప్లజెన్సీ ట్రాప్ మెయిన్స్లో 100 ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఎవరైతే మెయిన్స్లో 100% వచ్చారో వీళ్ళందరూ కూడా అడ్వాన్స్లో వీళ్ళు అదే ర్యాంక్స్ సంపాదిస్తారో అదే లెవెల్ అయినటువంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేటువంటిది ఏం లేదు. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే 400 నుంచి 500 మెయిన్స్లో వచ్చినటువంటి వాళ్ళు కూడా టాప్ 1000లో అడ్వాన్స్లో ఉండట్లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి చారిత్రక సత్యం. సో ఓవర్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్సెప్చువల్ డెప్త్ అనేది దీనికి కారణమవుతుంది.